ఉద్యోగులు ఒకప్పుడు జగన్ ప్రభుత్వం గద్దె దిగడానికి ప్రాథమికమైనటువంటి ఉద్యమం ఉద్యోగులతోనే ప్రారంభమైంది. ఇప్పుడు మళ్ళీ అట్లాంటి ఉద్యమానికి శ్రీకారం చుడతామంటున్నారు. కానీ అంత సులభం గాదు. ఎందుకంటే ఎక్కువ మంది ఉద్యోగులు తెలుగుదేశం అనుకూలులు ఉన్నప్పుడు వాళ్ళు అవసరమైతే తమ నాయకుల్ని కంట్రోల్ చేస్తారు గానీ రోడ్డెక్కుతారా అంటే లేదు లేదు ఎక్కుతారు. వాళ్ళకే సమస్యలొచ్చిందన్నది ఇప్పుడు చెప్తోంది. ఆత్మగౌరవం కోసమే పోరాటం అంటూ ఉద్యోగులకు సంబంధించినటువంటి వార్తని సాక్షి రాసింది. ఈనాడు జ్యోతి లోపల పేజీలో చిన్న మొక్కకు పరిమితం చేసి న్యాయమైన హక్కుల సాధనకు ఆత్మగౌరవాన్ని కాపాడుకునేందుకు 40,000 కోట్ల బకాయిల్ని సాధించుకునేందుకు రాష్ట్రంలోని ఉద్యోగులంతా ఏకతాటిపైకి వచ్చి ఐక్య పోరాటానికి సిద్ధం కావాలని ఏపీజేఏసీ అమరావతి అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వరరావు పిలుపునిచ్చారు. ఉద్యోగుల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడం తగదన్నారు. నెల 28న విజయవాడలో నిర్వహించిన ఏపీజేఏసీ అమరావతి రాష్ట్ర స్థాయి సదస్సు పోస్టర్ కరపత్రాలను ఇతర నాయకులతో కలిసి సోమవారం విజయవాడలో విడుదల చేశారు. ఏపీ ఎన్జీఓల నాయకత్వం కూడా ఉద్యమానికి కలిసి రావాలని కోరారు. గతంలో మాదిరిగా ఏపీజేఏసీ అమరావతి ఐక్య ఉద్యమ కార్యాచరణ రూపొందిద్దామని చెప్పారు. రాష్ట్ర సచివాలయ ఉద్యోగుల సంఘంతో పాటు ఇప్పటికే ఉద్యమాలు చేస్తున్న ఉపాధ్యాయ జేఏసీ కూడా ఐక్య ఉద్యమానికి కలిసి రావాలని పిలుపునిచ్చారు. సమస్యల పరిష్కారం కోసం ఎన్నిసార్లు ప్రభుత్వానికి కోరినా వింత పత్రాలు ఇచ్చిన చర్చలకు హాజరైన ప్రభుత్వం పట్టించుకోలేదు అని చెప్పుకొచ్చారు.